హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ హబ్ ఇన్ తెలుగు. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే టైమ్ సిరీస్లో మూవింగ్ యావరేజెస్లో అన్నోన్ టైం పీరియడ్. సో అన్నోన్ టైం పీరియడ్ అంటే ప్రాబ్లంలో ఏ ఇయర్లీ మూవింగ్ యావరేజెస్ ఫైండ్ అవుట్ చేయాలో మనమే ఫైండ్ అవుట్ చేయాలి. సో వచ్చిన ఇయర్లీ మూవింగ్ యావరేజెస్కి ఏ ఇయర్ అయితే వస్తుందో దానికి మూవింగ్ యావరేజెస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద ట్రెండ్ ఆఫ్ ఏ యాన్యువల్ సేల్స్ ఆఫ్ ఏ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ బై మూవింగ్ యావరేజ్ మెథడ్. సో ఒక ట్రేడింగ్ ఆర్గనైజేషన్ యొక్క డేటా ఇచ్చాడు. సో దానికి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ట్రెండ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. యాన్యువల్ సేల్స్. సో ఇక్కడైతే మనకి ఇయర్ ఇచ్చాడు, యాన్యువల్ సేల్స్ ఇచ్చాడు, అలాగే ఇయర్ కంటిన్యూషన్ ఇయర్ ఇచ్చాడు, యాన్యువల్ సేల్స్ ఇచ్చాడు. లాస్ట్లో ఏమని మెన్షన్ చేశాడు? యూజ్ అప్రోప్రియేట్ పీరియడ్. సో అప్రోప్రియేట్ పీరియడ్ని యూజ్ చేయమన్నాడు. సో దానికోసం నేనేం చేశానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మనకి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇచ్చిన డేటాకి గ్రాఫ్ అనేది గీసుకోవాలి. సో గ్రాఫ్ గీసుకొని అందులో పీక్ పాయింట్స్ అనేవి ఐడెంటిఫై చేయాలి. పీక్ పాయింట్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ సైకిల్స్ అనేవి రాసుకోవాలి. సో ఎక్కడెక్కడైతే పీక్ పాయింట్స్ వచ్చినాయో ఒక పీక్ పాయింట్ నుంచి ఇంకో పీక్ పాయింట్కి ఒక సైకిల్ అవుతుంది. అలా ఎన్ని సైకిల్స్ వస్తే దానికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేదే మనకి ఇయర్ అన్నమాట. ఆ యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? సపోజ్ మనకి పీక్ పాయింట్ అనేది 1964లో వచ్చిందనుకోండి, మళ్ళీ నెక్స్ట్ పీక్ పాయింట్స్ ఎక్కడో 1970లో వచ్చిందనుకుందాం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఒక సైకిల్ అవుతుంది. సో ఆ సైకిల్ అలాగే ఓవరాల్గా పీక్ పాయింట్స్ అన్నిటిని యాడ్ చేసి బై నెంబర్ ఆఫ్ పీక్ పాయింట్స్ వేస్తే వచ్చే నెంబర్ ఆఫ్ సైకిల్స్ వేస్తే వచ్చేదే ఇయర్ వస్తుందన్నమాట. సో ఆ ఇయర్కి మనం మూవింగ్ యావరేజెస్ అనేవి అప్లై చేస్తాము. సో ఫస్ట్ అయితే నేను గ్రాఫ్ చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఇచ్చిన డేటాకే పీక్ పాయింట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రాబ్లంలో మనం డైరెక్ట్గా ప్రాబ్లం చూసి పీక్ పాయింట్స్ ఐడెంటిఫై చేసేయచ్చు. బట్ అలా మనం కంక్లూడ్ చేయలేం కాబట్టి గ్రాఫ్ గీయాలి. ఒకవేళ ప్రాబ్లం చూసి ఎలా ఐడెంటిఫై చేయాలో ఫస్ట్ చెప్తాను చూడండి నేను. సో ఫస్ట్ 1964లో ఎంత ఇచ్చాడు? యాన్యువల్ సేల్స్ అనేది 80 ఇచ్చాడు. నెక్స్ట్ 65లో ఎంత ఇచ్చాడు? 84. అంటే 64 కన్నా 65కి ఎంత పెరిగింది? 4 అనేది పెరిగింది. అంటే 80 కన్నా 84 అనేది ఎలా ఉంటుంది? అప్వర్డ్లో ఉంటుంది. మళ్ళీ ఏమవుతుంది? 1960లో 80 వచ్చింది అంటే మళ్ళీ డౌన్వర్డ్ వస్తుంది. సో ఈ రెండిట్లో మధ్యలో అప్వర్డ్ పొజిషన్లో ఇది ఉంది కాబట్టి ఇది వన్ ఆఫ్ ద పీక్ పాయింట్ అవుతుంది. గ్రాఫ్ గీసినప్పుడు 80 అనేది ఇక్కడ తీసుకుంటే 84 మళ్ళీ ఇలా వెళ్తుంది, మళ్ళీ 80 అనేది డౌన్ వస్తుంది. సో ఎక్కడైతే అప్వర్డ్లో ఉంటూ మళ్ళీ వెంటనే డౌన్వర్డ్ అవుతుందో అది పీక్ పాయింట్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ 80 నుంచి 88 అనేది అప్వర్డ్ వెళ్తుంది. బట్ 88 తర్వాత 98 అనేది మరీ పెద్దది కాబట్టి ఇది ఇంకా అప్వర్డ్ వెళ్తుంది. మళ్ళీ 92 అంటే డౌన్వర్డ్. అంటే ఇక్కడ పీక్ పాయింట్ ఏమవుతుంది? 98 అనేది వన్ ఆఫ్ ద పీక్ పాయింట్ అవుతుంది. సేమ్ అలా కంటిన్యూ చేసుకుంటూ వస్తుంటే 92 కన్నా 84 చిన్నది కాబట్టి డౌన్వర్డ్, అలాగే డౌన్వర్డ్, అలాగే డౌన్వర్డ్, మళ్ళీ అప్వర్డ్, మళ్ళీ డౌన్వర్డ్, మళ్ళీ అప్వర్డ్, డౌన్వర్డ్ అంటే అప్వర్డ్, మళ్ళీ డౌన్వర్డ్, అప్వర్డ్, అప్వర్డ్, డౌన్వర్డ్. సేమ్ అలా లాస్ట్ వరకు వస్తే డౌన్వర్డ్, డౌన్వర్డ్, అప్వర్డ్, డౌన్వర్డ్. సో లాస్ట్లో డౌన్వర్డ్, అప్వర్డ్. సో మనకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? 1 2 3 4 5 6 7. సో ఓవరాల్గా ప్రాబ్లంలో మనం ఐడెంటిఫై చేస్తే కనుక 7 పీక్ పాయింట్స్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు వీటికి ఏంటంటే సైకిల్స్ రాసుకుంటాము, డ్యూరేషన్ సైకిల్స్. సో ఫస్ట్ పీక్ పాయింట్ 1965లో వచ్చింది, అలాగే సెకండ్ పీక్ పాయింట్ ఎక్కడ వచ్చింది? 1968. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది తీసుకుంటాం 3 years. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత? 5. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో వీటన్నిటిని యూజ్ చేసి ఏం చేస్తామంటే మనం ఇయర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో నేనైతే ఇచ్చిన డేటాకి గ్రాఫ్ గీసుకున్నాను. సో ఆ గ్రాఫ్ని మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇదిగోండి గ్రాఫ్. సో పీక్ పాయింట్స్ నేను చూపిస్తాను చూడండి. సో 84 అనేది వన్ ఆఫ్ ద పీక్ పాయింట్ ఇన్ 1965, అలాగే 98 అనేది వన్ ఆఫ్ ద పీక్ పాయింట్ ఇన్ 1968, అలాగే డౌన్వర్డ్, డౌన్వర్డ్, అప్వర్డ్ 100 అనేది వన్ ఆఫ్ ద పీక్ పాయింట్ ఎట్ 1973, 96, అలాగే 116, అలాగే 114, 126. సో ఇవనేవి పీక్ పాయింట్స్ అన్నమాట. సో ఈ పీక్ పాయింట్స్ని నేను డైరెక్ట్గా మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఐడెంటిఫై చేయగలిగాను. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలంటే సైకిల్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇచ్చిన డేటాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలని చెప్పాను?
సైకిల్స్ ఫైండ్ ఔట్ చేయాలి కదా! సో, ఫస్ట్ చూడండి. ఫ్రమ్ ద గ్రాఫ్ దేర్ ఆర్ 7 పీక్ పాయింట్స్. సో, ఏ ఇయర్‌లో అయితే మనకి పీక్ పాయింట్స్ వచ్చినాయో, ఆ పీక్ పాయింట్స్ అన్నిటిని నేను ఇక్కడ రాసుకున్నాననమాట. 1965లో 84, 68లో 98, అలాగే 73లో 100, 75లో 96 అలా లాస్ట్ వరకు 7 పీక్ పాయింట్స్ రాసుకున్నాను. లాస్ట్‌లో ఏం చేయాలి? డ్యూరేషన్ రాస్తాము. సో, డ్యూరేషన్ అంటే ఎలాగా? డ్యూరేషన్ ఆఫ్ సైకిల్స్ 1965 టు 68 3, 68 టు 73 5, 75 త్రూ 75 3 టు 75 2, అలాగే 75 టు 78 3, 78 టు 81 3, 81 టు 83 2. సో, ఇప్పుడు వీటికి యావరేజ్ ఫైండ్ ఔట్ చేయాలి. నేను ఇక్కడ రాసాను చూడండి, నా కన్వీనియన్స్ కోసం. మీకు ఒకే పేజ్‌లో ఒకే సైడ్ ఉంటే మొత్తం కనిపిస్తుందని ఇక్కడ రాసుకున్నాను. యావరేజ్ డ్యూరేషన్ ఆఫ్ సైకిల్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ ద డ్యూరేషన్స్ బై నెంబర్ ఆఫ్ డ్యూరేషన్స్ అన్నమాట. సో, ఫస్ట్‌ది 3 + 5 + 2 + 3 + 3 + 2 డివైడెడ్ బై ఓవరాల్‌గా 6 సైకిల్స్ ఉన్నాయి కాబట్టి 6 తీసుకున్నా. ఈజ్ ఈక్వల్ టు ఎన్నొచ్చింది? 3 ఇయర్స్ వచ్చింది. సో, ఇప్పుడు మనకొచ్చిన డేటాకి ఏం ఫైండ్ ఔట్ చేయాలి? 3 ఇయర్లీ మూవింగ్ యావరేజెస్ అనేది అప్లై చేస్తా. నేను నా కన్వీనియన్స్ కోసం ఇక్కడ తీసుకున్నాను. బట్ యాక్చువల్‌గా ఏంటంటే ఫస్ట్ గ్రాఫ్ వేసుకొని పీక్ పాయింట్స్, ఆ తర్వాత డ్యూరేషన్, ఇయర్ ఫైండ్ ఔట్ చేసిన తర్వాత మనం టేబుల్ వేయాలన్నమాట. సో, నెక్స్ట్ చూడండి. ఇయర్ తీసుకున్నాను. వాడిచ్చిన యాన్యువల్ సేల్స్ తీసుకున్నాను. సేమ్ అలాగే 1973 వరకు ఇక్కడ తీసుకున్నాను. అలాగే కంటిన్యూషన్ మళ్ళీ పక్కనే టేబుల్ తీసుకున్నాను అనమాట. సో, నెక్స్ట్ ఏం చేయాలి? ఏ ఇయర్లీ మూవింగ్ యావరేజెస్ అయినా ఫస్ట్ ఏం చేయాలి ఏంటంటే టోటల్స్ ఫైండ్ ఔట్ చేయాలి. 3 ఇయర్లీ టోటల్స్ ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఆ 3 ఇయర్లీ టోటల్స్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తామో చూడండి. మీరు ప్రీవియస్ క్లాసెస్‌లో విని ఉంటే చాలా క్లియర్‌గా ఉంటుంది. సో, ఫస్ట్ 3 ఇయర్లీ మూవింగ్ టోటల్స్ ఫైండ్ ఔట్ చేస్తాను చూడండి. సో, ఫస్ట్ 3 ఇయర్లీ మూవింగ్ టోటల్స్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తాము? ఇచ్చిన డేటాలో ఫస్ట్ 3 ఇయర్స్‌ని యాడ్ చేస్తాము. సో, ఫస్ట్ 3 ఇయర్స్ అంటే ఏమవుతుంది? 64 టు 66 అంటే ఈ 3 ఇయర్స్‌ని యాడ్ చేస్తాను చూడండి. 80 ప్లస్ 84 ప్లస్ 80 ఎంతొచ్చింది? 244. అయితే ఈ 244ని ఎక్కడ రిప్రజెంట్ చేస్తాము? మిడిల్ ఇయర్‌లో రిప్రజెంట్ చేసుకోవాలి. మిడిల్ ఇయర్ అంటే ఎంత? 1965 దగ్గర 244 వేసుకున్నాను. అలాగే నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఇయర్‌ని స్కిప్ చేసేసి నెక్స్ట్ ఇయర్‌ని యాడ్ చేస్తాం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి టోటల్ చేస్తాము. 84 ప్లస్ 80 ప్లస్ 88 252. సో, ఫస్ట్ 242, 44 నెక్స్ట్ 252. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాము? 84ని స్కిప్ చేసి 80 టు 98 నెక్స్ట్ 3 ఇయర్స్‌ని యాడ్ చేస్తాం. 80 ప్లస్ 88 ప్లస్ 98 266. అలా లాస్ట్ వరకు ఏం చేస్తామంటే ఇచ్చిన డేటా మొత్తానికి అప్ టు 1983 వరకు 3 ఇయర్స్ మూవింగ్ యావరేజెస్‌ని ఫైండ్ ఔట్ చేస్తాము. ఎక్కడ వచ్చింది? లాస్ట్ వాల్యూ 348 వరకు వచ్చింది. సో, నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ వచ్చిన 3 ఇయర్లీ టోటల్స్‌కి యావరేజెస్ ఫైండ్ ఔట్ చేయాలి. మనకొచ్చింది ఈ పీరియడ్ 3 కాబట్టి సో, వచ్చిన టోటల్స్‌ని డివైడెడ్ బై 3 చేస్తాము. సో, డివైడెడ్ బై 3 అంటే చూడండి 244 డివైడెడ్ బై 3 ఎంతొచ్చింది? 81.33. సేమ్ అలాగే నెక్స్ట్ 252.84 డివైడెడ్ బై 3 ఎంతొచ్చింది? 252 డివైడెడ్ బై 3 84. సేమ్ అలాగే 266 డివైడెడ్ బై 3 88.66 88.66. నెక్స్ట్ వాల్యూ ఎంత? 278 డివైడెడ్ బై 3 అదెంత వచ్చింది? 92.66. అలాగే నెక్స్ట్ వాల్యూ చూడండి 274 డివైడెడ్ బై 3 91.33. సో, అలాగే లాస్ట్ వాల్యూ వరకు అలాగే చేస్తాం. లాస్ట్ వచ్చిన వాల్యూ ఎంత మనకి? 348 డివైడెడ్ బై 3 116. సో, మీకు క్లియరే కదా? సో, లాస్ట్లో ఏం చేస్తామంటే ఇచ్చిన ఇయర్ని మనల్ని ఫైండ్ ఔట్ చేయవలసిన 3 ఇయర్లీ మూవింగ్ యావరేజెస్ని ఒక టేబుల్లో రిప్రజెంట్ చేసుకుంటాము. సో, ప్రాబ్లమ్ ఏంటంటే మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.